అందరికీ నమస్కారం అండి. అన్నం, పూరి, చపాతీల్లోకి ప్రోటీన్ రిచ్ రాజ్మా సింపుల్ మసాలా కర్రీ తయారీ విధానాన్ని చూద్దామండి. రాజ్మాలోని కొలాజన్ చాలా ఉంటుందండి. ఇది చర్మ కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇందులో ఉన్న జింకు మొటిమలు తగ్గించడానికి చాలా మేలు చేస్తుందండి. మంచి డైటరీ ఫైబర్ ఉండే రాజ్మాలోని ఆరోగ్యకరమైన డైజెషన్ లెవెల్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. రాజ్మా కూర తయారీకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక అరకప్పు పెరుగు వేసి 1.5 టేబుల్ స్పూన్లు పేస్ట్ చేసుకున్న కాశ్మీరీ మిరపకాయల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్, ఒక అర స్పూన్ పసుపు, 1 స్పూన్ కూరకారం, పావు స్పూన్ గరం మసాలా వేసి వీటన్నింటినీ పెరుగులో కలిసేలాగా బాగా కలుపుకొని పక్కన ఉంచుకుందాం. 1 కప్పు రాజ్మాలను రాత్రంతా శుభ్రంగా కడిగి నానబెట్టిన వాటిని కుక్కర్లో 2.5 కప్పులు నీరు వేసి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఒక 2 బిర్యానీ ఆకులతో ఉడికించుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని దానిలో 1.5 టేబుల్ స్పూన్లు నెయ్యి వేడైన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 4 లవంగాలు, 1 యాలుక, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 స్పూన్ సోంపు పౌడరు వేసి వీటన్నింటినీ కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకొని దాన్ని కూడా వేసి పచ్చివాసన నీరు పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన దానిలో 1 స్పూన్ కసూరి మెతి బాగా నలిపింది వేసి దాన్ని కూడా ఒక 2 సెకండ్ల పాటు వేయించుకుందాం. ఇలా కసూరి మెతి బాగా వేగిన తర్వాత కలిపి ఉంచుకున్న పెరుగు మిశ్రమాన్ని కూడా వేసి ఒక 3 నిమిషాల పాటు బాగా వేయించుకుంటే దానిలో ఉన్న నూనె బాగా పైకి వచ్చిన తర్వాత ఉడకబెట్టిన రాజ్మాల్ని బిర్యానీ ఆకుతో సహా వేసుకుని బాగా కలిపి ఇప్పుడు ఉప్పు చూసుకుందామండి. ఉప్పు వేసిన తర్వాత హై ఫ్లేమ్ మీద మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత బాగా గుమగుమలాడుతున్న రాజ్మా కర్రీ తయారైపోయిందండి. దీనిలో తరిగిన కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ వేసుకొని మరి కొద్దిసేపు కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేడి వేడి అన్నం, పూరీల్లోకి ఉల్లి, నిమ్మ ముక్కల సాయంతో తింటే చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన రాజ్మా కర్రీ తయారైపోయిందండి. ఈ కూరని మీరు కూడా తప్పకుండా వండి రుచి చూసి ఎలా ఉందో నాకు ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ రాజ్మా కర్రీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.